హలో అండి. నా లైఫ్లో ఏదైనా సరే కొంచెం గుడ్ న్యూస్ కానీ ఇంకేదైనా సరే న్యూస్ అనేటువంటిది ఖచ్చితంగా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా మీతో ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా. కానీ లిటరల్లీ నాకు కొన్ని విషయాలు ఏంటిదంటే నా ఫ్యామిలీకి షేర్ చేస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో మీకు షేర్ చేసినా కూడా అంతే హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. అసలు నిజంగా నాకు అది నా చేతిలోకి వచ్చిన తర్వాత నాకు కళ్ళ నుంచి నీళ్ళు టప్ కారిపోతున్నాయి అనమాట. ఎందుకో తెలియదు. సో అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నాకు అసలు కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి అస్సాంలో అస్సాంలో మనకు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కదండి, కామాఖ్యాదేవి శక్తిపీఠం కదండి అది. సో నాకు అసలు ఐడియానే లేదనమాట అసలు అమ్మవారి గురించి, అస్సాంలో కామాఖ్యాదేవి టెంపుల్ గురించి, ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అంబుబాచి మేళా గురించి అసలు ఇవన్నీ నాకు ఏం తెలియదు. కరెంట్ అఫైర్స్ 2023 కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనకు ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ నేను అప్పుడు హరీష్ అకాడమీలో సార్ చెప్పేవారు కదా. సో అప్పుడు నేను ఇక కంటిన్యూస్గా చదువుతూ ఉండేదాన్ని కరెంట్ అఫైర్స్. అప్పుడు ఏంటిదంటే సార్ యొక్క టీచింగ్ విధానం ఎట్లుంటుందంటే ఏదైనా ఫెస్టివల్ గురించి వచ్చిందనుకోండి న్యూస్లో, ఇంకా ఆ ఒక్క ఫెస్టివల్ కాకుండా రిమైనింగ్ ఫెస్టివల్స్ కూడా అన్నీ పాయింట్అవుట్ చేసి చెప్తారనమాట. అట్లా అంబుబాచి మేళా అని చెప్పేసి కొన్ని వందల వేల సార్లు చెప్పుంటారు సార్. సో అట్లా నాకు రిజిస్టర్ అయింది. ఇంకా అంబుబాచి మేళా గురించి చెప్పిన ప్రతిసారి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత కూడా సార్ చెప్తూ వస్తుండే అనమాట. నాకు అట్లా సార్ అట్లా ఊరికే పదే చెప్పడం వల్ల అసలు నాకు ఆ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి మొత్తం తెలుసుకున్నాను టెంపుల్ గురించి. చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు, చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్ అండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకా తెలియకపోతే ఒకసారి చూడండి కామాఖ్య అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిది అనేటువంటి చూడండి మీరు. నిజంగా ఇంకా ఆ టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత అసలు మనం ఒక్కసారన్నా వెళ్తామా, అన్నీ చెప్తున్నారు కదా, అసలు అమ్మవారి దగ్గర కనీసం మనకు అదృష్టం దక్కుతుందా అని చెప్పేసి చాలా అనుకున్నాను అనమాట. అదొక డ్రీమ్ అనమాట నాకు. కొన్ని టెంపుల్స్, దేశంలో కొన్ని టెంపుల్స్ వెళ్ళడం అనేటువంటిది నేను కొన్ని అనుకున్నాను. అది లైఫ్లో అసలు తీరుతుందో లేదో కూడా తెలియదు, కానీ కొన్ని టెంపుల్స్కి వెళ్ళాలని అనుకుంటారు కదా. సో అలాంటి టెంపుల్స్లో నాకు అమ్మవారిది కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, అట్లనే పూరి జగన్నాథ స్వామిని పూరిలో ఉన్న అక్కడ దర్శించుకోవాలని చెప్పేసింది. ఇంకొక 2-3 టెంపుల్స్ ఉన్నాయి అనమాట, అరుణాచలం ఇట్లా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ నేను కొన్ని అనుకున్నాను అనమాట. అందులో నేను వెళ్ళాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. అట్లీస్ట్ అక్కడి నుంచి నాకు అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం వచ్చినా, అంటే ఈ నేను అనుకునే టెంపుల్స్లో ఏ టెంపుల్ నుంచైనా ప్రసాదం నా దగ్గరికి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటాం. కానీ కొంతమంది వెళ్ళకపోవచ్చు కదా. సో అట్లా నేను అనుకున్నాను అనమాట. అసలు అస్సాం అమ్మవారి టెంపుల్ అంటే ఇంకా నాకు అది ఇంకా నాకు అసలు నిజంగా అది జరిగిందా అని అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా సోది డైరెక్ట్ పాయింట్లో చెప్పొచ్చు కదా అంటే, నాకు ఇప్పటికీ చెప్తున్నా, అంటే నేను ఈ వీడియో చేస్తానన్నప్పుడు అసలు ఏం మాట్లాడాలి వీడియో అని చెప్పేసి అనుకుంటాను కదా. సర్లే ఇంకా ముందు స్క్రిప్ట్ అట్లా ఏం లేదు, డైరెక్ట్గా చెప్పేద్దాము, మనకి ఏది అనిపిస్తే అది చెప్పేద్దాము, ముందు స్క్రిప్ట్లో అవన్నీ వద్దు, డైరెక్ట్గానే కూర్చొని ఏది అనిపిస్తే అది చెప్పేద్దామని చెప్పేసి అనుకున్నాను. అట్లనే ఏది పడితే చెప్పాం కదా, రిలేటెడ్ చెప్తాం కదా. ఒకరోజు ఏమైందంటే గృహప్రవేశంకి ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ ముందు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఎల్లుండి నాకు ఎగ్జామ్ అనమాట. ఆ రోజు ముందు రోజు మేము గుర్తుందా, మేము సరస్వతి పుష్కరాలకు వెళ్ళినప్పుడు మేము ఇక్కడ మా ఏరియాలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని టూర్స్ వేస్తారు, ఒక 16 సీటర్ వెహికల్ అట్లా బుక్ చేసి మేము అట్లనే జోగులాంబకి వెళ్ళాము, ఇంకా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము, పుష్కరాలకు కూడా సేమ్ వాళ్ళతోటే వెళ్ళామన్నమాట. సో వాళ్ళు చెప్తారు, మేము అలాంటి ప్లేసెస్కి మా 2 చిన్నపిల్లలతోటి మా ఫ్యామిలీ మాకు వెళ్ళాలనుకున్నా మేము సింగిల్గా వెళ్ళలేము. ఇట్లా ఎవరైనా టూర్స్ అట్లా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్తాం అనమాట. మాకు కూడా కంపెనీ ఉంటుంది కదా, సెక్యూరిటీ కూడా ఉంటుంది, అందరం కలిసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేము ఎప్పుడైనా ఇలాంటిది మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాం అనమాట. సో అట్లా ఆ టెంపుల్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో మేము కూడా జాయిన్ అయిపోయామన్నమాట. సో అట్లానే ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారానే మాకు తెలుస్తాయి అనమాట, అంటే ఎక్కడికైనా వెళ్తున్నారా లేదా అనేటువంటిది. అక్కడ ఆ టెంపుల్ సంబంధించిన, అంటే ఆ టెంపుల్ పూజారి అనమాట. ఆ పూజారి నాకు అంటే వాట్సాప్ గ్రూప్లో ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టారనమాట. ఆయన చాలా దైవభక్తుడు, ప్రతి ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాడు అనమాట. సో అమ్మవారి టెంపుల్కి అస్సాంకి సంవత్సరానికి ఒకసారి అంబుబాచి మేళ జరిగిన ప్రతిసారి వెళ్తారనమాట ఆ పూజారి. సో అతను మెసేజ్ పెట్టారనమాట, పూజారి గారు మెసేజ్ పెట్టారు. ఏమని వాట్సాప్ గ్రూప్లో, నేను ఇలా అస్సాం కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను, మీకు ఎవరికైనా అమ్మవారి ప్రసాదం కావాలి అనిపిస్తే పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. లిటరల్లీ నేను అసలు ఆ మెసేజ్ చూడగానే షాక్ అయ్యాను అనమాట. ఓకే, అంబుబాచి మేళ జరిగే టైం ఇదేనా అని చెప్పేసి అనుకుని నేను షాక్ అయ్యాను. నేను మెసేజ్ పెట్టాను, నాకు కావాలండి అని చెప్పేసి అన్నాను. అంటే నేను ఇక్కడ మనీ గురించి కాదండి, ఇక్కడ నాకు ఏంటిదంటే ప్రసాదం అనేటువంటిది నేను చాలా తక్కువలో ఉంటుంది అనుకున్నాను. ప్రసాదం అంటే లడ్డు ప్రసాదం అనుకున్నాను. నేను చూపిస్తాను అసలు ప్రసాదం ఏంటి, నేనేదో అల్లాటప్పగా ఏదో ఇంకా వీడియో పెట్టాలి కదా, ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ పెట్టాలన్న ఉద్దేశం అసలే ఉండదు. నా దగ్గర వీడియోస్ చేయాలంటే చాలా ఉన్నాయన్నమాట చెప్పేది.
అందులో ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో కొంచెం సెన్స్ ఉంటుంది కదా ఎవరికైనా. సో నేను ఏది పెట్టాలో అది మాత్రమే పెడతాను. సో నేను అనుకున్నాను ఖచ్చితంగా కావాలండి నాకు అని చెప్పేసి. అంటే ఎంత ఉంటుందో నాకు తెలియదు కదా. సో ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగితే చెప్పారనమాట 1500 అలా ఉంటుంది అని అన్నారు. అంటే నేను అన్నాను, ఇంకా మనం నో అని చెప్పలేము కదండి. మనం కావాలి అని అనుకున్నప్పుడు అమ్మవారిది కదా సరే అని చెప్పేసి అనుకొని, అయితే నేను ఇట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి ఉంటే మీకు తోచినంత ఇవ్వండి అమ్మా అని అన్నారు. లిటరల్ అది కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది. అంటే కాస్ట్ గురించి పక్కకు పెడితే అసలు అది దక్కడం అదృష్టం అండి. అసలు చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం అనమాట. అసలు ఏంటి అనేటువంటిది నేను వీడియోలోనే క్లియర్గా చూపిస్తాను కూడా, చూపిస్తాను కూడా. నిజంగా షాక్ అయ్యాను. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను మధ్య మధ్యలో అడుగుతాను ఎప్పుడు వస్తారంటే ఫ్లైట్లో వెళ్తున్నానండి అని. 2 days 3 days ఉన్నారంట అక్కడ. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి. అంటే చెప్పారు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండమ్మా, టెంపుల్ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోండమ్మా అని చెప్పేసి. అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఆ పూజారి గారు అన్న వర్డ్స్ వింటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నాకు చేతిలో ప్రసాదం తీసుకున్న తర్వాత లిటరల్ నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మ మీరు ఎంత అదృష్టవంతులు అంటే, నేను మెసేజ్ పెట్టిన వెంటనే రియాక్ట్ అయింది మీరే. ఇంకా మిమ్మల్ని హై ఇంపార్టెన్స్ పెట్టుకున్న చాలామంది కూడా అడిగినారు. కానీ ఫస్ట్ నేను మెసేజ్ పెట్టిన సెకండ్స్లోనే మీరు పెట్టారు. మీకు చాలా అవసరం అని చెప్పి, అంటే మీకు చాలా ఇష్టము అభిమానం అని చెప్పేసి మీ మెసేజ్లో అర్థమైపోయింది. మీరు దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పేసి అర్థమైపోయింది. అందుకని మీకోసం తీసుకున్నానని చెప్పేసి ప్రసాదంతో పాటు ఒకటి కూడా ఇచ్చారండి. ఇది ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్. నేను అసలు లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది ఏంటి అనేటువంటిది. టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళకి నేనేదో అల్లటప్పగా ఏం చెప్పానండి. అబద్ధం చెప్పడం అసలు మన వల్ల కాదు కూడా అబద్ధాలు చెప్పడం. కొంతమంది చేయొచ్చేమో, నటిస్తారేమో. సో మొత్తానికి ఇది అమ్మవారి ప్రసాదం అనమాట. అంటే మనకు ఖర్జూరాలు వస్తాయి. ఇటు సైడ్ ఖర్జూరము చిన్నవి ఉంటాయి కదండి ఇవి. ఇంకా ఇటు సైడ్ కూడా ఖర్జూరాలే ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఇవే ఉన్నాయి అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ప్రసాదం తినేసాము. దీంతోపాటు అమ్మవారిది ఇది వస్తుందండి. ఇదన్నమాట. సో దీంతో పాటు అమ్మవారి కుంకుమ అండి. మా కామాఖ్య మందిర్ అని ఉంటుంది దీని మీద. మా కామాఖ్య సింధూర్ అని ఉంటుంది దీని మీద. ఇది అమ్మవారిది కుంకుమ. దీంతో పాటు ఈ ప్రసాదం అనేది ఎక్కడైనా దొరుకుతుంది, అంటే ఎక్కడైనా కదా ఎవరికైనా దొరుకుతుందండి. కానీ ఇది మాత్రం దొరకడం చాలా కష్టం అండి. ఇది చాలా తక్కువ నెంబర్ ఆఫ్ మందికి దొరుకుతుంది. మీకు దొరికిందమ్మా, మీరు అదృష్టవంతులు. ఇది నేను ప్రసాదం తీసుకొచ్చిన వాళ్ళలో ఇది మీకు మాత్రమే ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. నిజంగా అసలు ఎంత అంటే అంత హ్యాపీ అనిపించిందండి నాకు. ఆయన చెప్పిన తర్వాత నేను ప్రసాదం అని తీసుకున్న తర్వాత దీని గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. లిటరల్లీ అండి కొన్ని విషయాలు ఏంటిదంటే అది షేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. బాధ అయినా సంతోషమైనా షేర్ చేసుకోవాలండి. షేర్ చేసుకోకుండా ఉంటే ఎందుకు చెప్పండి, తగ్గిపోతుంది. ఇప్పుడు దుఃఖమైనా సరే ఒకరికి షేర్ చేస్తే ఆ భారం తగ్గిపోతుంది అంటారు కదా. ఈ సంతోషాన్ని కూడా నేను మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేయాలా అని చెప్పి అనుకున్నాను. 20th ఆ టైంలోనండి. ఆ టైంలో ఇది నా చేతికి వచ్చింది. ఇగో చూడండి, ఇన్ని వీక్స్ అయింది మీతో షేర్ చేయడానికి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీతో షేర్ చేయాల్సినవి. సో ఎందుకో మీతోనే షేర్ చేయాలనిపించింది. కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలండి. నాకైతే ఎప్పటి నుంచో ఉంది వెళ్ళాలి అని చెప్పేసి. చూడాలి, మనం అనుకోగానే సరిపోదు. నిజంగా పిలుపు రావాలి అని అంటారు కదా, మనం అనుకోగానే సరిపోదు. దేవుడు మనల్ని అంటే ఆయన దర్శనం మనకి ఇవ్వాలి. అంటే దేవుడు కానీ దేవత కానీ వాళ్ళు మనకు దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడే మనం వెళ్తామంట. మనం ఏదో అనుకోగానే నువ్వు ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నా సరే లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవ్వడం ఇలా జరుగుతాయి. కానీ నిజంగా దేవుడు మనల్ని పిలిపించుకుంటాడు. ఒక రోజు రండి అని చెప్పేసి పిలిపించుకుంటాడు. ఆ టైంకి 600 అయినా 100 116 అయినా ఖచ్చితంగా మనం వెళ్ళే తీరుతాం అనమాట. మనం అనుకుంటాం నేను బుక్ చేసుకున్నా కాబట్టి నేను వెళ్ళినా అని అనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి, ఇట్స్ నాట్ ట్రూ. దేవుడు ఆ టైంకి మనల్ని రప్పించుకున్నాడు కాబట్టి మనము దేవదర్శనం అనేటువంటి జరిగింది అని చెప్పేసి నేను నమ్ముతాను. పర్టికులర్లీ అసలు అమ్మవారి దగ్గర నుంచి రావడం లిటరల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. మీలో ఎవరైనా అమ్మవారిని దర్శించుకున్నారా, మీలో ఎవరైనా ఇది తీసుకున్నారా, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న హై బటన్ని కూడా క్లిక్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి. ఓకేనా? బై, టేక్ కేర్.